హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను శనగపప్పు మునగాకు కర్రీ చేయబోతున్నాను. స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి. చాలా మంచిది ఈ కర్రీ, చాలా బాగుంటుంది. మంచి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఈ మునగాకు అయితే నేను గుప్పెడు తీసుకుంటున్నాను. మంచిగా ఇట్లా ఆకులు తీసి దుస్సి ఒక బౌల్లో వేస్తున్నాను. బౌల్లో వేసేసి చూడండి, ఈ బౌల్లో వేసి వాటర్ వేసి ఒక 2-3 సార్లు మంచిగా కడగాలి. ఆకు కడిగి వాటర్ పోసి బౌల్లో వేసి ఒక స్పూన్ ఉప్పు వేసి పెట్టాలి. అందులో ఏమన్నా పురుగులు ఉంటే బయటికి వచ్చేసాయి అన్నట్టు పైకి. శనగపప్పు అయితే ఒక కప్పు తీసుకున్నాను, నానబెట్టినాక ఈ వాటర్ మొత్తం తీసేయాలి. పప్పు ఇలా నానబెట్టి వండితే గ్యాస్ అనేది ఉండదు. చాలామందికి గ్యాసెస్ ప్రాబ్లం ఉంటుంది కదా, అట్లాంటిది ఉండదు. ఈ శనగపప్పు కుక్కర్లో వేసేసి ఈ మునగాకు కూడా మంచిగా ఫ్రెష్గా కడిగి వేసేసి ఒక 1/2 స్పూన్ అంతా పసుపు, 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం సరిపడా కారం, 1 స్పూన్ కారం అయితే వేసి ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. 2 గ్లాసుల వాటర్ వేసేసి కొంచెం చింతపండు, ఒక 2 రెబ్బలంతా చింతపండు వేస్తున్నాను. వేసేసి ఉప్పు, 1 స్పూను అంతా ఉప్పు వేసేసి ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఒక 7-8 విజిల్స్ రావాలి. శనగపప్పు కదా, టైం పడుతుంది. 7-8 విజిల్స్ వచ్చేసినాయి. బయట చూడండి, వాతావరణం మంచిగా వర్షం కురుస్తుంది. చాలా బాగుంది వాతావరణం. ఇప్పుడు విజిల్స్ అయితే వచ్చేసాయి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. చూడండి, కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి పప్పు గుత్తెతోటి కొంచెం ఇట్లా రుబ్బేసుకోవాలి. మరి ఇది మెత్తగా ఉండకూడదు, కొంచెం ఇట్లా పలుకులుగా ఉంటేనే ఈ పప్పు టేస్ట్ ఉంటుంది. ఇట్లా చేసేసి మంచిగా రుబ్బేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూడండి, ఒక బౌల్లోకి తీసుకుని ఎంత బాగుంది చూడండి. ఈ టైప్లో ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని కొన్ని ఎండుమిరపకాయలు వేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు పోపుకు వేసేసి ఇప్పుడు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఆ వేడికే వెల్లుల్లి రెబ్బలు అయితే అయిపోతాయి. ఇంకా కొంచెం కరివేపాకు వేసేసి తాలింపు పెట్టి సర్వ్ చేయటమే. చూడండి ఎంత బాగుందో ఈ కర్రీ రోటీలోకి కూడా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుంది. హెల్త్ పరంగా ఈ మునగాకు అయితే చాలా మంచిది హెల్త్కి.